లెట్స్ ట్రై అంతాక్షరి. ఓకే, ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా లెటర్ తో సాంగ్ కాకుండా మనము వర్డ్, ఆ వర్డ్ మీరు పాడే పాట ఫస్ట్ లైన్ లో రావాలి. అన్నా మేడం గారికి ఒక కవిత చెప్తా. కవిత. రాముడి పెళ్ళం సీత, చెరువులో ఉండేది పీత. ఐటమ్ సాంగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గీత. మీ పాట విని ఒక్కసారి పోతా. అయితే నేను పాడను. మీరు పాడితే నేను పోతా. పిచ్చెక్కిపోయింది నీ కవిత. సూపర్. సో ఆడదామా? రెడీగా? ఫస్ట్ ఆ గురువు గారితో స్టార్ట్ చేద్దాం. ఇదిగో వాళ్ళందరు, మా గురుగారు కొచ్చెలకోట పద్మావతి గారు, మా గురుగారు రామాచారి గారు నాకు మొదలు పెట్టారు కదా నేర్పించడం. ఇప్పుడు అలా మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను శ్రీ 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 ప్రదీపానంద స్వామి గారు. ఆయన ఎక్కడ పడతా ఇల్లందు ఇన్నందు ఎండండు విడును ఏంటది సుమతి సుమతి అదే అనమాట. ప్రదీపానంద స్వామి గారి ఆశీస్సులతో మొదలెట్టండి. ఆకలేస్తే అన్నం పెడతా, అడిచొస్తే ఆయిల్ పెడతా, అడుక్కొస్తే ఆయిల్ పెడతా కాదు అయ్యా, అలిసొస్తే ఆయిల్ పెడతా. ఆకలేస్తే అన్నం పెడతా, అరిచొస్తే ఆయిల్. అరిచరిచి వచ్చాక ఆయిల్ పెట్టకూడదు భయ్యా. ఈయన ఎలా చెప్తాంటే ఆ ఉప్పు కప్పు రంపు నా కప్పు ఐటమ్ సాంగ్ భయ్యా అది. సరిగమపదని వార్మప్ అనుకుంటాను. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమా, తోడబుట్టిన రుణం తెచ్చుకుంటానే చెల్లమా. అక్కడ ఉన్నారా ఎవరైనా? ఉన్న వాళ్ళందరూ ఆయన చెల్లులే. కూర్చోబా. మగాళ్ళు ఒట్టి మాయగాలే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నటిట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. ఏ మాట కా మాట. ఇప్పటి వరకు అంత ఫీల్ తో ఎవరు పాడలేదు. మిమ్మల్ని చూసి పాడినప్పుడు అమ్మాయిలో ఆ ఎక్స్ప్రెషన్ చూసారు. ఏం చేశారు? డార్లింగ్, నువ్వు నన్ను తిట్టావా డార్లింగ్ ఇప్పుడు? ఓకే, థ్యాంక్ యూ. తాడి చెట్టు ఎక్కలేవు, తాటి కళ్ళు దెంపలేవు, ఈత చెట్టు ఎక్కలేవు, ఈత కళ్ళు దెంపలేవు. అరే మళ్ళీ నీకెందుకు రా పెళ్ళిలా? మాకు అట్లాంటి పడవు, మాకు అట్లాంటి పాటలు పడవు. మీకు రెండు పాటల రీమిక్స్ తెలుసా ఎప్పుడైనా? ఇది 10 పాటల రీమిక్స్. ఇది లాయర్ కూడా వచ్చింది మధ్యలో. లారీ మిక్స్. ఈ రెండింటి మధ్యలోంచి ఆడెవడో మధ్యలో దూరి ఆ లక్ష వెళ్ళిపోయాడు. సో ఎడ్యుకేషన్ అంటే స్కూల్ పూర్తిగా చదివారా? ఎందుకండి, అదే భావి భారత పౌరులు త్వరలో చాలా పెద్దవాళ్ళు అయ్యే వాళ్ళ ముందు ఐఏఎస్ ఐపీఎస్ లో అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు అదే బుర్రని వాళ్ళ చదువులో పెడితే అవుతారు. చదువుతూనే ఉంటారు వాళ్ళు. అసలు ఏం చదువుతూ ఉంటారు? ఫార్వర్డ్ మెసేజ్లు, ఫేస్బుక్ లో పోస్ట్లు అవన్నీ బాగా చదువుతారు, చాలా బాగా చదువుతారు. అవును. సో ఎస్, సో నేను బీకామ్. నాకు కూడా అంతే, ఇంజనీర్ అనేవాళ్ళు. నేను కూడా అదే చెప్తాను, నేను ఇంజనీరింగ్ చేశాను. మీరు చేశారుగా? అవునంటే కంప్లీట్ చేశారు. కాలేజ్ ఫీజు మొత్తం 20 ఉంటాయంటే అందులో 17 మిగిలాయి. ఇప్పుడు ఆ స్టడీస్ గురించి అలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ వదిలేసి మనం వదిలేద్దాం ప్లీజ్. మీ దగ్గర ఒక అద్భుతమైన లవ్ స్టోరీ ఉంది. మా దగ్గర ఉండడం అంటే మీరు దాన్ని ఒక అద్భుతమైన లవ్ స్టోరీలా తయారు చేశారు. ఒక షార్ట్ ఫిలిం చేశారు మీరిద్దరు కలిసి, నందు అండ్ మీరు. షార్ట్ ఫిలిం అప్పుడు నందుని ఇంప్రెస్ చేయడానికి మీరు ఏమైనా పాటలు పాడారా? అస్సలు పాటలు పాడుంటే ఈ పాటకి అసలు పెళ్ళే ఇంప్రెస్ చేయడానికి నేను ఎప్పుడు పాటలు. సో సింగింగ్ బిఫోర్ మ్యారేజ్, సింగింగ్ ఆఫ్టర్ మ్యారేజ్? సింగింగ్ పీస్ఫుల్లీ. అంటే ఇది వరకు మీరు ఒక్కళ్ళే వెళ్ళారు, ఇప్పుడు ఆయన దింపుతున్నారు అంతేగా? అలా ఏం లేదు. అలా ఉండదా? అస్సలు దొరకరా? అటువంటి సపోర్ట్ ఉంటేనా ఈ పాటికి ఇక్కడ ఉండేవాడు. సపోర్ట్ ఉంది డెఫినెట్లీ, అంటే జోక్స్ పార్ట్.
డెఫినెట్లీ సపోర్ట్ ఉంది. బట్ ఎలా చెప్పాలంటే ఎటువంటి చేంజ్ లేదనమాట సింగింగ్ లో. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే పెళ్ళయింది, ఇప్పుడు పెళ్ళైతే నేను కొత్తగా ఏదో చెయ్యాలి ఇలా ఏం లేదు. పెళ్లికి ముందు ఎలా పాడాను, పెళ్లి తర్వాత కూడా అలాగే పాడుతున్నాను. సో ఆ రకంగా వెరీ ఎంకరేజింగ్. డెఫినెట్లీ. అండ్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్, ఎంతో కష్టపడ్డారు అండ్ చాలా చక్కగా పాడారు. అండ్ ఆ పాటలన్నీ ఎంత హిట్స్ అయ్యాయి. అండ్ డెఫినెట్లీ ఇంకో కొత్త కొత్త మూవీస్ అన్ని యాక్సెప్ట్ చేస్తూ పాటలు పాడతారు. సో సింగింగ్ తో పాటు ఇంకేమైనా లలిత కళల్లో ఇంకేమైనా అసలు నేను పెయింటింగ్స్ ట్రై చేశాను. ఏమన్నారు మీరు ఇప్పుడే? అదే అవును, నేను వేయగలను తప్పకుండా. వేస్తారు. ప్రదీప్ గారు చేస్తే వేరే ఎవరో వస్తారు. అది చెప్పకూడదు, వచ్చేంత చెప్పకూడదు మనం ఎవరికి. మొత్తం ఫినిష్ అయ్యాక కుక్కలాగే కుక్కే. ఓకే, సో మీలో ఎంతమంది సింగింగ్ అంటే ఇష్టం ఉంది, అంటే పాటలు కెరియర్ గా తీసుకోవాలని ఎంతమందికి? గురుగారు మీరు సంగీతం నేర్చుకున్నారండి? పైథాగరస్ థియరం లో ఎక్స్ స్క్వేర్ కి అర్థం ఏంటి? ఎక్స్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్, బట్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఎక్స్ స్క్వేర్. అసలు పైథాగరస్ థియరం లో ఎక్స్ స్క్వేర్ ఉంటుందా? అదేంటి పైథాగరస్ థియరం అంటే ఏంటో కూడా తెలియదు నాకు. అవునా? మీరంత డౌట్ గా అడుగుతున్నారు. ఇగో నాకేమో తెలిసేంటి, కాన్ఫిడెంట్ నవ్వుతున్నా ఎక్సైజ్ పెట్టట్లే. నువ్వు మ్యూజిక్ నేర్చుకున్నావా? నేర్చుకోలేదు, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఓకే, ట్రై చేద్దాం అనుకుంటున్నా ఫ్యూచర్ లో. ఇంట్లో ఎప్పుడైనా పాడావా? ఇందాక పాడాడుగా, సరే అన్నాడుగా. పాడాలనిపిస్తుంది కానీ టైం. ఒరే ఒక్క ఆన్సర్ అయినా తిన్నగా చెప్పరా, నీ దండం పెడతా. భయ్యా మనం బాయ్స్ భయ్యా, మనం ఆల్రెడీ ఎప్పుడు పాచ్ ఉండాలి మనం. కరెక్టే, కానీ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏంటంటే మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఎప్పుడైనా పాడావా? ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు. ఎప్పుడు ఎనీ పబ్లిక్ అపియరెన్స్ స్టేజ్ మీద ఎప్పుడు పాడలేదు? ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు పాడు డార్లింగ్. దెబ్బకి నీ పాట విని డైరెక్ట్ బాహుబలి 3 లో ఓపెనింగ్ సాంగ్ నీకే. मैं और तुम गर हम हो जाते, मैं और तुम गर हम हो जाते, कितने हसीं हो जाते. చాలు భయ్, ఇంకా అందరూ పరిచయం అయిపోతున్నారు. కాదు, ఏంటది? అది తెలుగు కాదు. ఏం మాట్లాడుతున్నారు? అది తెలుగు సాంగ్. అది ఏం పాట పాడాడు అనుకుంటారు? ఏంటి అంటే అమలాపురం అది పాడాడు. అవునవును, భలే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఆ గమకాలు బాగా పలికావు నువ్వు. వెరీ గుడ్. అంటే నువ్వు అవుతావు భయ్యా, నువ్వు ఎప్పటికైనా సింగర్ అవుతావు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. సో ఎస్, ఒంటిట్లోకి వెళ్ళి అలవాటు ఉందా? అట్లా అంది అట్లా వెళ్తారా హాల్ నుంచి? లేదా వాటర్ అవి తాగడానికి వెళ్తా? అవును, చేస్తూ ఉంటాను. అంటే ఓన్లీ యూట్యూబ్ లో మేము చూసినంత వరకే చేస్తూ ఉంటారా? అక్కడ వరకేనా? మిగతా ఇది ఎక్కడ మిస్ అయిపోతుందో ఈ అద్భుతమైన సీన్ అని రికార్డ్ చేశాడు అనమాట. అయ్యో పాప చూసుకునే రోజు ఆనందపడుతూ ఉంటాడు. ఆయన వంట వండుకుంటూ అబ్బా మా ఆవిడ వంట చేసింది. కాదు, పాపం ప్రాబ్లం ఏంటంటే ఇద్దరికి రాదు. ఇద్దరికి వంట రాదు, సరిపోయింది పాయింట్. ఏం చేస్తామో ఏమిటో ఫ్యూచర్ లో. అప్పుడు ఏం లేదు, వండిన తర్వాత ఐటమ్ కి పేరు పెట్టుకోవచ్చు. అవును, ఉప్మా స్టార్ట్ చేయకుండా అది పూరి ఇది ఉప్మా అని చెప్పి తినేయడమే. ఏంటిది మీకు ఇష్టమా? చాలా, అసలు ప్రాణం. ఇది రబ్బర్ కాదు, అది రబ్బర్ అని తెలిసా కూడా అది దానికి ఉన్న టెక్స్చర్, దాని ఎక్స్ప్రెషన్ ఎవరో కానీ బాగా తయారు చేశారు. ఇన్నాళ్ళు మీరు భయం 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 అన్నారు, ఇప్పుడు చూడండి ఆవిడ పాముతో ఆడుకుంటారు. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? నియోజకవర్గంలో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. చెవి చూడు అంత రఫ్గా ఉందో. చలికాలం కదా, రఫ్గానే ఉంటుంది. తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడండి.